ఉగాది ప్రత్యేక కథ. శుభోదయం. కొత్త సంవత్సరానికి స్వాగతం. పురాతన కాలంలో విజయనగర రాజ్యంలో ధర్మసింహుడు అనే ఒక న్యాయవంతమైన రాజు పాలించేవాడు. ప్రజలందరికీ ఆయన ఎంతో ఆప్తుడు. రాజ్యం సుభిక్షంగా ఉండేది. కాని ఒక సంవత్సరం తీవ్ర దుర్భిక్షం వచ్చింది. రైతులు కష్టాల్లో పడ్డారు. ప్రజలు ఆకలితో అలమటించారు. అలాంటి పరిస్థితుల్లో రాజు తండ్రి ఇచ్చిన ఒక పురాతన గ్రంథాన్ని తెరచి చూశాడు. అందులో ఉగాది పండుగకు సంబంధించిన విశేషాలను చదివాడు. పండుగ రోజు ఉదయాన్నే నీటితో శరీరాన్ని శుభ్రంగా కడిగి, మామిడి ఆకులతో ఇంటిని అలంకరించాలని, పచ్చడిని తినాలని, ప్రత్యేక పూజలు చేయాలని చెప్పబడింది. ఆరాధ్య దేవుడైన శ్రీమహావిష్ణువు తన భక్తులకు కొత్త శక్తిని ప్రసాదిస్తాడని గ్రంథంలో రాసి ఉంది. రాజు వెంటనే రాజ్యంలోని అందరికీ ఉగాది పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చాడు. ఉగాది రోజు ప్రజలు సంప్రదాయంగా మామిడి ఆకుల తోరణాలతో ఇళ్లను అలంకరించారు. నూతన వస్త్రాలను ధరించారు. అంతా కలిసి పంచాంగ శ్రవణం వినిపించారు. ఉదయాన్నే పచ్చడిని తయారు చేసుకుని, తీయటి, కారమైన, పుల్లటి, వగరైన అన్ని రుచుల సమాహారాన్ని ఆస్వాదించారు. ఆ రోజు నుంచి రాజ్యంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజలు తమ జీవితాల్లో ఉన్న ప్రతి అనుభవాన్ని ఓపికగా స్వీకరించడం మొదలు పెట్టారు. ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రాజ్యంలో తిరిగి ఐశ్వర్యం వెల్లివిరిసింది. ఆ రాజు ధర్మాన్ని పాటించినందుకు ఆంధ్రదేశ ప్రజలు ఉగాదిని ఎంతో విశిష్టంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ ఉగాది మనకు సుభిక్షత, శాంతిని అందించాలి. ఉగాది శుభాకాంక్షలు.